చూడండి, మీ ముగ్గురు ఉన్నారు. మీ ముగ్గురు కూడా క్లిప్ పెట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకున్నారు. క్లిప్ పెట్టుకున్నా బాబు? ఓకే, మీది ఓకే. మీరు కాదు నాన్న, హెల్మెట్ పెట్టుకుంటే ఇలాంటి పడిపోద్దు కదా నాన్న. మరి క్లిప్ పెట్టుకోవాలిగా, మీరు ఎందుకు పెట్టుకోవట్లా? ఏం సార్ మీరు పెట్టుకోవాలా? అదిగోండి ఎలా అర్థం చూడండి, అది పెట్టుకున్నా వేస్టే కదా. మీరు హెల్మెట్ పెట్టుకున్నా. మేడం గారు హెల్మెట్ ఉందా మీకు? ఏమండి, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే క్లిప్ పెట్టండి. అలా కాదు బ్రదర్, దగ్గరికి టైట్ చేసి పెట్టండి. కాదు నాన్న, మీకు చిన్న విషయం కూడా చెప్పాలంటే ఎలా చెప్తాం మేము? కాదు, హెల్మెట్ పెట్టుకుంటే మాకు ఏమన్నా డబ్బులు వస్తాయా? బాగుంటుందా మాకు? పెట్టుకొని ఎందుకు చెప్తున్నాం బ్రదర్? నో ప్రాబ్లం, మీరు జాగ్రత్తగా మేర రండి, నేను ట్రై చేస్తాను. ఇది ఒకసారి కాదు సార్, మీకు సాయం చేస్తాం మేము. పోలీసు వారు ఎప్పుడు సాయం చేస్తానికి రెడీగా ఉంటారు. మీకు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, మిమ్మల్ని ఎందుకు అప్రిషియేట్ చేస్తామంటే, మీకు ఇది ఉన్నా కూడా మీరు పెట్టుకుంటున్నారు చూసారా, చాలా మంచిది. అది నాకు స్పాండిలైటిస్ ఉందండి, నేను పెట్టుకోలేనని మీరు నాకు చెప్పొచ్చు. కానీ మీరు అది పెట్టుకొని కూడా స్పాండిలైటిస్ సంబంధించింది కూడా పెట్టుకొని పెట్టారంటే గుడ్, మీరు చాలా మంచివాళ్ళు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ పెట్టుకోండి. మీకు అంత బాధలో ఉండి కూడా మీరు పెట్టుకున్నారు. అది పట్టదన్నారు కానీ పట్టించింది చూసారా క్లిప్. థ్యాంక్ యూ, నాకు ఒక అవకాశం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా పెట్టాలి కదండి. కుర్రలు ఏం తమ్ముడు, నీకు కూడా చెప్పాలా? పెట్టుకోండి, వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, పెట్టుకోండి. ఇగో ఆయన కూడా రమ్మనయా. మీరు వెళ్ళండి తమ్ముడు, నువ్వు తెలి తమ్ముడు, నువ్వు వెళ్ళి తమ్ముడు. వారిని రమ్మానండి, వారిని పెద్ద ఆయన రమ్మానండి. పోనండి సార్, మీరు పోనివ్వండి. మీరు కూడా ఇట్రా తమ్ముడు, పక్కరా తమ్ముడు. ఇగో ఏం వదలేదు తమ్ముడు, పెట్టుకున్నా హెల్మెట్ పెట్టుకున్నారా? పక్కరండి. ఇగో ఇతను రమ్మాను, వెనకాల అతను రమ్మాను. మీరు కూడా ఇతను పెట్టుకున్నాడు, ఇతను అవసరం లేదు. మీరు హెల్మెట్ దేనికోసం పెట్టుకున్నారు సార్? మరి ఇది పెట్టుకోకపోతే ఎలాగా? ఇది పెట్టుకోవాలా? ఇది కూడా చెప్పాలా సార్? అమ్మ నువ్వు చెప్పాలి కదా తల్లి. నాన్నగారు హెల్మెట్ పెట్టుకుంటే కాదు, క్లిప్ కూడా పెట్టుకోవాలని చెప్పాలా? హెల్మెట్ దేనికి అన్నా? హెల్మెట్ మన పడిన ఇబ్బంది లేకుండా ఉంటానికండి. కరెక్టే. మరి క్లిప్ పెట్టుకోకపోతే ఎగిరిపోతాయి. ఫస్ట్ ఎగిరిపోద్ది కదా, పడంగానే ఎగిరిపోద్దా లేతుందా? ఎగిరిపోతాయి. మరి పెట్టుకుంటే మంచిదా కదా? పెట్టుకుంటాను ఇప్పుడే వచ్చేటప్పుడు. మీరు చాలా సంతోషం హెల్మెట్ పెట్టుకున్నారు, కానీ కంపల్సరీగా క్లిప్ పెట్టుకోండి సార్. క్లిప్ పెట్టుకుంటే మంచిది సార్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇదేంటండి ఇలా లూజ్గా పెట్టుకున్నారు? ఏం పట్టేస్తుందండి? ఇప్పుడు చాలా చదివాం. మీరు కూడా సార్, మీ పేపర్లో ఏం అవసరంలా. హెల్మెట్ పెట్టుకుంటే కంపల్సరీగా ఇది పెట్టుకోవాలి తమ్ముడు క్లిప్పు. అంటే ఇలా ఈజీగా ఉందానా? ఇప్పుడు చూడు, అంటే ఇది ఇలా గబక్కన చూడు, ఇలా జారాలంటే జారదు నాన్న, గట్టిగా ఉంటుంది. ఇది అర్థమైందా? ఇది లేదనుకో, క్లిప్ లేకపోతే కింద పడిపోద్ది. నీకు గబక్కన ఏదైనా జరిగిందనుకో. కంపల్సరీ పెట్టుకోండి సార్, దయచేసి క్లిప్ పెట్టుకోండి ప్లీజ్.